హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక రియల్ క్రైమ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ సంఘటన గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక యువకుడు సెల్ ఫోన్లో పోర్న్ వీడియోలు బూత్ వీడియోలు చూసి తట్టుకోలేక తన మైనర్ చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ విషయం ఎవరికైనా చెప్తుందేమో అని భయపడి ఆ చెల్లెల్ని హత్య కూడా చేశాడు, చంపేశాడు. ఈ భయంకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్ చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్కు చెందిన 19 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఫ్రెండ్స్, ఇందులో వీడియోలో పేర్లు ప్రస్తావించడం కరెక్ట్ కాదు కాబట్టి పేర్లు ప్రస్తావించట్లేదు. అయితే బాలుడు తండ్రి గత ఏడాదిలో చనిపోగా ఇంట్లో తల్లి మైనర్ చెల్లితో కలిసి ఉంటున్నాడు. ఒకరోజు తల్లి బంధువులు ఇంటికి వెళ్ళగా ఇంట్లో ఆ యువకుడు అతని మైనర్ చెల్లి మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలోనే యువకుడు తన ఫోన్లో పోర్న్ వీడియోలో బాగా చూడడం అలవాటు పడిన అతను పోర్న్ వీడియోలు బూత్ వీడియోలు చూశాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న తన చెల్లెలిపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అత్యాచారం చేసిన తర్వాత ఆ విషయాన్ని తన చెల్లి కుటుంబ సభ్యులకు చెబుతుందేమని భయపడి ఆ యువకుడు భయాందోళనకు గురయ్యి దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలికను గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడ నుండి పరారయ్యాడు. ఆ తర్వాత రోజు మేనమామ ఇంటికి వచ్చి చూడగా బాలిక రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది. ఇంట్లో కుర్రవాడు కనిపించకపోవడంతో ఆయన మేనమామ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చేపట్టారు. చివరికి 2 రోజుల తర్వాత అతన్ని పోలీసులకు చిక్కాడు. దీంతో అతన్ని అదుపులో తీసుకొని విచారణ జరపగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. తన తల్లి బంధువులకు ఇంటికి వెళ్ళిన సమయంలో తాను పోర్న్ వీడియోలు చూశానని, ఆ తర్వాత తన చెల్లిపై అత్యాచారం చేసినట్లు వెల్లడించాడు. ఆపై ఆ విషయాన్ని ఎవరికైనా చెప్తుందేమని భయపడి గొంతు కోసి హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే నిందితుడి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిని జైలుకు తరలించారు. మిత్రులారా, ఈ కథ యథార్థం జరిగిన సంఘటన. పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు వారిని అనుసరిస్తూ గమనిస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆల్ మార్క్ పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.